మీరు ఫ్యూచర్లో ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి లేదా కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను రీసెంట్గా ఒక ప్లాట్కి అగ్రిమెంట్ చేసుకున్నాను. అయితే రిజిస్ట్రేషన్ టైం అయింది అని ఓనర్కి కాల్ చేస్తే 2-3 టైమ్స్ టైం డ్రాగ్ ఆన్ చేశాడు. సో నాకు డౌట్ వచ్చి ఈసీ చెక్ చేస్తే అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది. సో ఇమ్మీడియట్గా ప్లాట్ దగ్గరికి వెళ్ళాను అండ్ పోలీస్ స్టేషన్లో కొన్న అతని మీద అండ్ అమ్మిన అతని మీద ఇద్దరి మీద కంప్లైంట్ చేశాను. అండ్ వాళ్ళకి ప్లాట్ మీద స్టే ఆర్డర్ తీసుకొస్తానని చెప్పేసరికి ఇద్దరు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి నా అమౌంట్ నాకు సెటిల్ చేశారు. ఇలాంటి కేసెస్ ఇంకా చాలా అవుతున్నాయి. ఇలాంటివి మీకు జరగొద్దు అంటే రెగ్యులర్గా ఈసీ చెక్ చేయండి. ఈసీని మొబైల్లో ఎలా చూడాలి అని ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి registration.telangana.gov.in టైప్ చేసి క్లిక్ చేయండి. ఇందులో ఎన్కంబరెన్స్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ టైప్ దగ్గర సిటిజన్ సెలెక్ట్ చేసి న్యూ యూజర్ కాబట్టి అక్కడ రిజిస్టర్ అవ్వండి. రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ నేమ్ మిగతా డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చి మళ్ళీ యూజర్ టైప్ దగ్గర సిటిజన్ అని టైప్ చేసి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఎన్కంబరెన్స్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ డౌన్ అయ్యి సబ్మిట్ నొక్కండి. డాక్యుమెంట్ నెంబర్తో సెర్చ్ చేయండి. మీ డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ ఆఫ్ రిజిస్టర్ అండ్ మీ ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ డౌన్ అయ్యి రైట్ కార్నర్కి రండి. రైట్ కార్నర్కి వచ్చి నెక్స్ట్ బటన్ నొక్కండి. ఇక్కడ మీకు పీరియడ్ ఆఫ్ సెర్చ్ 1983 నుంచి ప్రజెంట్ డేట్ వరకు సెలెక్ట్ చేశాను. డాక్యుమెంట్ ఐడి దగ్గర సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయండి అండ్ సబ్మిట్ నొక్కండి. నౌ యువర్ ఈసీ ఈజ్ జనరేటెడ్. మీరు కొనాలనుకునే ప్రాపర్టీస్వి ఈసీ ఇప్పుడే చెక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ ఆర్ డౌట్స్ ఏవి ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ప్రాపర్టీ కొనాలనుకునే అందరికీ ఈ రీల్ షేర్ చేయండి.